ఈ వీడియో లాస్ట్ దాకా చూడు. నా అన్వేషణ ఎంత దొంగలంజాకుడు కంటే హిందువులను టార్గెట్ చేసిండు. ఏమంటుండో ఈయనండి. హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. కనిపించిన ప్రతి అమ్మాయిని కామంతో చూసే నువ్వు, పోయిన ప్రతి దేశంలో అమ్మాయిలతో వండుకునే నువ్వు రేపుల గురించి మాట్లాడుతున్నావు, హిందువుల గురించి మాట్లాడుతున్నావు. ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు. నాకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తా. నువ్వు చూస్తావు, అమ్మాయి చీర కట్టుకున్నా చూస్తావు, బికినీ వేసుకున్నా చూస్తావు, అసలు ఏం వేసుకోకున్నాడు చూస్తావు, చూసి ఆనందిస్తావు. నీలాంటోళ్ళు, నీలాంటి మృగాలు అట్లా చూస్తారు, చూసి ఆనందిస్తారు అని చెప్పేసి వాళ్ళకి మంచి బట్టలు వేసుకోమని మేము చెప్తాం. నువ్వు రాతగాని చెప్పడానికి నువ్వేవాడి రా అని చెప్పి అంటున్నావు కదా. నువ్వే ఒక వీడియో వేసినా అది నీకు చూపిస్తా చూడు. అందరికి తవలే మానం కాపాడుతుంది పాపం. అందరికి టవలే మానం కాపాడుతాడట పాపం. మరి నువ్వేవాడి రా రాతగాని చెప్పడానికి. హిందుస్థాన్ లో చీర కట్టేసుకోవాలి, బట్టలు ఈ సంస్కృతి సాంప్రదాయం బొద్దలో పెట్టుకో. అమ్మాయి విషయంలో కాదు. 1000 రూపాయలు ఇచ్చి 14 ఏళ్ళ అమ్మాయితో వండుకునే నువ్వు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు. మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు అన్న. 14 ఇయర్స్ అమ్మాయిని లేపి దిగారు. ఇది రేపు చేయడం అబ్బాయిలకు సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో అలా హక్కులు పోతాయి. అటువంటి సిద్ధాంతం పెడితే ఫస్ట్ కోసేది నీదే. ఎందుకంటే అబ్బాయిలని రెచ్చగొట్టే ప్రోత్సహించే వీడియోలన్నీ నువ్వే వేసినావు. అర్థం కాలేదా? ఇగో ఈ వీడియో చూడు. మా చదువుకుని బ్రెజిల్ వచ్చి ఊర్ల మీద దండయాత్రలు చేయండి. చూడండి, బ్రెజిల్ వచ్చి గుంటూరు 100 ఎకరాలంటే తీసుకొచ్చి పడేస్తారు పల్లెటూరికి. చాలా బాగుంటారు. అందరికీ మళ్ళీ చూస్తున్నారు కదా, మామూలుగా ఉండనమాట. ఆల్ బ్యూటిఫుల్ మెన్, వెయిటింగ్ ఫర్ మెన్ అనమాట. మీరు కొంచెం పుణ్యం కట్టుకోండి. ఇది కూడా ఒక పుణ్యం. అది పుణ్యం. బిడ్డందులో నుంచి వస్తుంది, చిన్న కన్నం నుంచి. అంత గొప్పది. అంత గొప్ప అవయవాన్ని నువ్వు ఇంటర్నేషనల్ పిచ్ అని వాడినవు. నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావా? అంటే ముందు ఇలా చూపిస్తాను. మీరు చూసుకో వీడియోలో ఇలా చూపించాక ఒక ఆటగాడికి ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను. బాగుంటాయి. ఇగో ఇట్లా నీలాంటి చెత్తనా కొడుకులు ఉంటారని చెప్పి మేము మంచి బట్టలు వేసుకోరమ్మా అని చెప్పి చెప్తాం. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. బట్టలు ఇప్పుకొని తిరుగుర్రి అంటుండు. అది స్వేచ్ఛ ఆట. నీకు మెదడు ఉక్దలుంది. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నారా రేపులు? ఏంది సీతాదేవి ద్రౌపది గారి మీద రేపులు జరిగినాయా? నీకు చదువు చెప్పిన సన్నాసేవలో గాని సీతాదేవిని అపహరించినందుకే రామాయణం జరిగింది. ద్రౌపది గారి చీర లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. నువ్వు ఇట్లా సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడితే మేమందరం కలిసి మీ అమ్మగారి గురించి తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది. నిన్ను కన్న పాపానికి ఆ తల్లికి అటువంటి కష్టం రానియకు. పాపం మీ అమ్మ నాన్న నీకు అది నేర్పియాలి. ఒక్క విషయంలో గొప్ప చేస్తాను నేను. కనిపించిన ప్రతి అమ్మాయితో ఎట్లా ఆట ఆడాలని ఆలోచించే ఈ లంజా కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, మొడ్డలమ్మ, నోటికి ఎంత వస్తే అంత వాగుడేనా? హిందూ మతంలో చాలా దారుణం. ఇగో నువ్వు ఎవ్వరి గురించి అయినా మాట్లాడుకో, ఏమన్నా చేసుకో. భారతదేశం హిందూ దేవీ దేవతలు సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే సంపి దెంగుతాం.